ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం స్వర్ణముఖి నది బ్యారేజ్కు వరద నీరు భారీగా చేరుతుంది. బ్యారేజీ 11 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు వరద నీటిని అధికారులు వదిలారు. కాగా గూడూరు ఇంజనీరింగ్ శాఖ ఈఈ బాబు కోట మండలం దైవాల దిబ్బ ప్రమాదకరంగా ఉన్నటువంటి పొర్లు కట్టలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నీటిని నిల్వ ఉంచకుండా 11 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి వదిలామని తెలిపారు. అప్పర్ రీచ్లలో మనకి ఇన్ఫ్లో ఉంది బాగా. ఇప్పుడు కళ్యాణ్ డ్యామ్ల నుంచి మరిపల్లి మన దీని నుంచి ఇవంతా కూడా మనకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో ఈ రావడం వల్ల ప్రజెంట్ ఏమంటే ఇన్ఫ్లో వచ్చేసి మనకి 15,000 వస్తూ ఉంది. 15,000 ఈ 15,000 ఇంట్లోని కూడా మనం కిందికి వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి లెవెల్ కొని 8 లెవెల్ మెయింటైన్ చేస్తున్నాము. సో ఈ లెవెల్ని స్టాండర్డ్గా పెట్టుకొని దానిపైన ఎంత ఎక్కువ వచ్చినా కానీ మనం ప్రతి వాటర్ కూడా మనం కిందికి వదిలేస్తున్నాం. ఎందుకంటే కిందంతా కూడా ఫ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ ఫ్లడ్ బ్యాంక్స్ ఒక్కసారిగా మనం వదిలినామంటే ఏమవుతుందంటే మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. అందుకోసం మనం గేట్లన్నీ కూడా కంట్రోల్గా మెయింటైన్ చేసుకుంటూ మనకి ఇప్పుడు ఈ బ్యారేజ్ పైన మొత్తం 31 గేట్లు ఉన్నాయి. ఈ 31 గేట్లు ప్రజెంట్ వచ్చి 11 గేట్లు మనం లిఫ్ట్ చేసినాం. ఈ 11 గేట్ల ద్వారా ఈ ప్రజెంట్ వచ్చేసి 15,000 క్యూసెక్లు వెళ్తున్నాయి. సో ఇలా గ్రాడ్యువల్గా మనం రిలీవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కింద ఉన్న ఫ్లడ్ బ్యాంక్స్ ఎలాంటి ఎఫెక్ట్ కాదనమాట. మనం ఒక్కసారిగా వదిలితే ఏమవుతుందంటే ఫ్లడ్ బ్యాంక్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దీనికోసం మనం ఈ గ్రాడ్యువల్ రిలీజ్ చేయడానికి కూడా దీనికి మనం ఇప్పుడు సైరన్లు అనడానికి మనం కింద చుట్టుపక్కల గ్రామాలు కూడా మనం ఎప్పుడైతే గేట్ ఎత్తుతామో గేట్ ఎత్తారు వాటర్ వదిలారని తెలపడానికి కూడా ఒక 1 day 2 daysలో మన సైరన్ కూడా పెట్టిస్తున్నాం నేను దీనికి. సో సైరన్ పెట్టించేసి మనం ఎవరు కానీ తెలపకుండా గ్రామాలకి మన ఈ సైరన్ ద్వారా వాళ్ళకే తెలిసిపోతుంది. మనం నేటి నుంచి స్పెషల్లీ వర్షాలు బాగా ఎక్కువగా పడుతున్నాయి. వాటర్ ఫ్లోటింగ్ కూడా పైనుంచి మన స్వర్ణముఖి రివర్లోకి చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు మన స్వర్ణముఖి బ్యారేజ్ని దాదాపు 12 గేట్లు లిఫ్ట్ చేసి ఒక సుమారుగా 1500 క్యూసెక్ నీటిని కిందకి దిగువ వదలడం జరుగుతుంది. దిగువ ప్రాంతాలు అయినటువంటి మన బాలరెడ్డిపాలెం కానివ్వండి, గంగనపాలెం కానివ్వండి, అటు దేవాలయ దెబ్బ కానివ్వండి, అటు పామంజి కానివ్వండి, ఈ తీర ప్రాంత ప్రజలు దయచేసి వాటర్ ఫ్లోట్ ఎక్కువ ఉంది కాబట్టి మీ ప్రయాణాలని రోడ్డుకు క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మేము కూడా మా పోలీస్ శాఖ తరఫు నుంచి మా యొక్క గౌరవనీయులైన ఎస్పీ గారి డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అన్ని చోట్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తుప్పులపాలెంలో కానీ దుర్గాజపట్టణం, అదేవిధంగా పామంజి, ఆలమేడు, అదే మన తీర ప్రాంతాలైనటువంటి అటు రావుపేట, సంతోష్